So just give me replace in chat box. Are you able to hear me? So is my screen visible to all? Yes, sir. Okay, thank you. So actually, previous session lo manam forms.html page create chesam. Idea unda? Yes, sir. No. So oka sign up page అనేది create chesam with the name of form.html. సో నార్మల్ గా మన ఇంటెన్షన్ ఏంటంటే సో ఎప్పుడైతే ఆ ఫామ్ ని ఎవరైనా యూజర్ ఫిల్అప్ చేస్తున్నారో సో వాళ్ళు ఇచ్చే డేటా ఆ ఫీల్డ్స్ కి ఏదైతే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారో సో ఆ ఎంటైర్ డేటా అనేది మనకి సో అనదర్ న్యూ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాడ్ అవ్వాలి, రెండర్ అవ్వాలి, నథింగ్ బట్. ఓకే, సో అది మనం చూడాలి. సో నార్మల్ గా అయితే మనం డాట్ పీవై ఫైల్ అయితే మెయిన్ లాజిక్ అయితే బిల్డ్ చేస్తాం. ఓకే, సో డాట్ పీవై ఫైల్స్ లో మెయిన్ లాజిక్ అనేది పైథాన్ కోడ్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఏమంటున్నాము, సో ఎప్పుడైతే ఒక యూజరు సైన్ అప్ ఫామ్ ని ఫిల్అప్ చేస్తారో సో అది వెంటనే ఏమవ్వాలంటే సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటా అనేది మనకి అనేది డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాక్సెస్ అవ్వాలి. ఓకే, సో ఈ లాజిక్ నార్మల్ గా అయితే మనం హెచ్టిఎంఎల్ పేజ్ లో పైథాన్ స్క్రిప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము, సో డిటిఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. డిటిఎల్ లాంగ్వేజ్ మీన్స్ జాంగో టెంప్లెట్ లాంగ్వేజ్. ఓకే, సో అదొక మీడియేటర్ కింద మనకి వర్క్ అవుతుంది. సో వ్యూస్ డాట్ పీవై ఫైల్ కి అండ్ డాట్ హెచ్టిఎంఎల్ పేజెస్ కి సో డిటిఎల్ లాంగ్వేజ్ అనేది మనం ఒక మీడియేటర్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అందుకే మీకు ఎస్టర్డే సో నేను ఫామ్ వర్క్ క్రియేట్ చేశాను, బట్ ఆ డేటా రెండరింగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ టర్న్ ఆఫ్ యువర్ మైక్స్. Okay, so all of you turn off your mics. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఈ ఫామ్ అందరూ క్రియేట్ చేశారా? ఎస్ ఆర్ నో? సో లెట్ మీ చెక్ దిస్ ఫామ్. సో లోకల్ హోస్ట్ :8000/form. ఓకే, సో ఇదండి మనం క్రియేట్ చేసిన ఫామ్ ప్రీవియస్ సెషన్ లో. సో ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే సో మనం చేయాల్సింది ఏంటంటే సంథింగ్ మనం ఈ ఎంటైర్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటా అనేది మనకు సో ఇంకొక న్యూ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాడ్ అయిపోవాలి. ఓకే, సో నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాము, సో ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే యూజర్ లాగిన్ అవ్వగానే సో ఎయిదర్ లాగిన్ ఆర్ సైన్ అప్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ డేటా మొత్తం మనం ఎక్కడ స్టోర్ చేస్తాము, ఒక సర్వర్ లో అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, సర్వర్ లో అనేది స్టోర్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నామంటే సో ఎప్పుడైతే ఒక యూజర్ ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తారో సో ఫిల్అప్ చేయగానే మనకి ఏం అవ్వాలంటే సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటా అనేది మనకి సో అనదర్ న్యూ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాడ్ అయిపోవాలి, రెండరింగ్ అవ్వాలి. ఓకే, సో అది ఈ రోజు ఎలా చేయాలో చూద్దాం యూజింగ్ డిటిఎల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే అందరు క్లియర్ కదా. జస్ట్ మనం ఏం చేసాం, form.html పేజ్ కూడా క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఈ ఫామ్ మీద మనం ఏం చేయాలి, సో ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తామో సో ఆ డేటా ఎంటర్ చేసిన తర్వాత సో యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏం అవ్వాలంటే సో డేటా అనేది వేరొక పేజ్ కి మూవ్ అయిపోవాలి. ఓకే, యాడ్ అవ్వాలి. సో అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ కి మనం యాక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తామో సో ఆ డేటా అనేది మనం అనదర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ కి మనం యాక్షన్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫామ్ కి ఒక యాక్షన్ అనేది మనం ఇవ్వాలి. సో ఆ యాక్షన్ కూడా ఎలా ఇస్తామంటే సంథింగ్
సో ఇక్కడ చూడండి టీటీఎల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను. సో మనం ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ urls.py ఫైల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సో ఫామ్ కి ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేసాము విత్ ది నేమ్ ఆఫ్ ఫామ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సో views.form. ఓకే, సో వ్యూస్ అనేది మనకి ఇక్కడ ఒక మెథడ్ అండ్ అందులో ఉన్న వన్ ఆఫ్ ది మెథడ్ ఈస్ ఫామ్, వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ ఫామ్. సో నెక్స్ట్ ఈ ఎంటైర్ యూఆర్ఎల్ కి మనం ఒక నేమ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో విత్ ది నేమ్ ఆఫ్ ఫామ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఎప్పుడైతే యూజర్ ఆ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తారో సో యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుందో సో మనకి ఏం అవ్వాలంటే, సో ఈ యూఆర్ఎల్ అనేది ఈ ఫామ్ అనేది మనకి యాక్సెస్ అవ్వాలి. ఓకే, సో యూఆర్ఎల్ అనేది మనకి యాక్సెస్ అవ్వాలి. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో యాక్షన్ కి ఈ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో యాక్షన్ కి ఆ యూఆర్ఎల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సంథింగ్ యూఆర్ఎల్. సో ఇన్సైడ్ కొటేషన్ నేను ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూఆర్ఎల్ నేమ్. ఓకే, సో నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఫామ్ ఇచ్చాం, అవునా కాదు? ఓకే, సో యూఆర్ఎల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఎస్ ఫామ్ ఇచ్చాం. ఓకే, సో ఫామ్. సో క్లోజ్ విత్ పర్సెంటేజ్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, సో ఇక్కడికి ఇది అయిపోయింది. సో ఇది జస్ట్ మనకి దేనికంటే ఒక యూఆర్ఎల్ ని పాస్ చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం అంతే మనం ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి సో యూజర్ ఎంటర్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తారో జస్ట్ మనం ఏం చేయాలి, సో ఆ రిక్వెస్ట్ అనేది మనం సెండ్ చేయాలి, అవునా కాదా? సో ఆ రిక్వెస్ట్ అనేది మనకి ఏం అవ్వాలి, సెండ్ అవ్వాలి. సో దానికోసమే నేను ఇక్కడ ఏం చేశానంటే యాక్షన్ అనేది ప్రొవైడ్ చేశాను ఎంటైర్ ఫామ్ కి. సో యాక్షన్ అనేది ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్ ఏం అవ్వాలంటే మనకి, సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్ లో సో ఐ టోల్డ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్. ఎస్ సార్ నో? సో గెట్ మెథడ్ అంటే ఏంటి, పోస్ట్ మెథడ్ అంటే ఏంటి కూడా చెప్పారు. సో ఎప్పుడైతే యూజర్ మనకి సో ఒక యూఆర్ఎల్ సెండ్ చేస్తున్నారు సో ఆ యూఆర్ఎల్ అనేది గెట్ మెథడ్ మనకి సెండ్ చేస్తుంది ఆ పర్టికులర్ డొమైన్ కి. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కి మనకి సంథింగ్ ఒక అవుట్పుట్ అనేది గెట్ అవ్వాలి. ఓకే, సో పర్టికులర్ గా ఒక అవుట్పుట్ అనేది ఆ బేస్డ్ ఆన్ దట్ యూఆర్ఎల్ ఒక అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది పోస్ట్ మెథడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ సో యూఆర్ఎల్ సెండ్ చేసిన తర్వాత ఓకే, సో ఆ ఫామ్ యొక్క యూఆర్ఎల్ సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం అవ్వాలి, ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలంటే హియర్ వీ హ్యావ్ టు యూస్ పోస్ట్ మెథడ్. ఓకే, సో అందుకే నేను ఇక్కడ పోస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కనుక సో మనకి ఏంటి, సో యూఆర్ఎల్ సెండ్ చేస్తున్నాం. సో యూఆర్ఎల్ సెండ్ చేసిన తర్వాత సో పర్టికులర్ గా అక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో సో బేస్డ్ ఆన్ ఆ యూఆర్ఎల్ కి సో మనకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి. సో అందుకని నేను ఇక్కడ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? సో జస్ట్ ఇక్కడ మనకి ఫామ్ కు ఒక యాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ యాక్షన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తున్నాం, నథింగ్ బట్ సెండ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ యూఆర్ఎల్ సెండ్ అయిన తర్వాత కాల్ అయిన తర్వాత మనకి ఏం అవ్వాలంటే సో ఆ యూఆర్ఎల్ బేస్ చేసుకుని ఒక అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవ్వాలి. సో అందుకని మనం ఇక్కడ పోస్ట్ మెథడ్ కూడా యూజ్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో పోస్ట్ మెథడ్ కూడా యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి ఏం అవ్వాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో ఇక్కడికి మూవ్ అయిన తర్వాత సో views.py లో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో views.py లో అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో ఇఫ్ ఇక్కడ కండిషన్ ఎలా రాయాలి మనకి, సో జస్ట్ ఇఫ్ ఆ రిక్వెస్ట్ అనేది మనకు సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే కనుక మనం ఏం చేయాలంటే సో ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూని ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీకు అక్కడ ఫామ్ కి మనం యాక్షన్ ప్రొవైడ్ చేసామో సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మీరు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తారో మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది సెండ్ అవుతుంది. సో ఫామ్ యూఆర్ఎల్ కి సెండ్ అయిపోతుంది. ఓకే, సెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత కదా సో ఈచ్ డేటాను మనం ఒక న్యూ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. సో views.py సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఈ ఫామ్ అనేది మనకి ఆ రిక్వెస్ట్ అనేది పోస్ట్ అయితే కనుక సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సంథింగ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఆఫ్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సో మీరు ఇక్కడ ఫామ్ లో
సో ఈచ్ లేబుల్ కి ఈచ్ లేబుల్ కి మీరు ఒక నేమ్ ఇచ్చారు కదండి. సో ఆ నేమ్ అనేది మనం గెట్ చేయాలి. సో మీరు ఒక ఫీల్డ్ యొక్క డేటాని యాక్సెస్ చేస్తున్నారంటే కనుక సో అది ఓన్లీ ఈ నేమ్ యూజ్ చేసుకుని మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో అందుకని నేమ్ అన్ని కరెక్ట్ గా ఇవ్వండి. సో మీరు ఫామ్ బిల్డ్ చేసినప్పుడు సో ఏవైతే నేమ్స్ తీసుకున్నారో ఈచ్ ఫీల్డ్ కి సో ఆ నేమ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. సో జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో నేను నేమ్ ఫీల్డ్ కి ఏం చేశానంటే జస్ట్ ఇన్పుట్ టైప్ నేమ్ అనేది నేను నేమ్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ సో నేమ్ కి ఏదైతే ఫీల్డ్ ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నామో సో ఆ వాల్యూ అనేది మనం యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం చేసాం మనం అగైన్ యూజర్ ఈమెయిల్ ఈక్వల్ టు సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఆఫ్ సో నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే మనకు ఈమెయిల్. ఓకే, సో ఈమెయిల్ కి నేమ్ ఏమి ఇచ్చాం మనం ఈమెయిల్ అనే ఇచ్చాం. సో జస్ట్ సో ఈమెయిల్. సో నెక్స్ట్ ఫీల్డ్ ఈస్ సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే సో ఈ ఫైల్ ఉంది కదండి సో దీని వరకు మీరు కామెంట్ చేసేయండి. సో మనం ఫైల్స్ ఏం అప్లోడ్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే. ఓకే, సో ఆ 3 లైన్స్ వరకు మాత్రం కామెంట్ చేయండి. సో ఈమెయిల్ ఫీల్డ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏ డేటాని యాక్సెస్ చేయాలి సో డిఓబి ఫీల్డ్ యొక్క డేటాని యాక్సెస్ చేయాలి. ఓకే, సో నేమ్ వచ్చేసరికి మనకి డిఓబి. ఓకే, సో యూజర్ డిఓబి ఈక్వల్ టు సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఆఫ్ సో డిఓబి. ఓకే, సో నెక్స్ట్ ఫీల్డ్ ఈస్ సో యూజర్ దేన్ని ఎంటర్ చేస్తారు నెక్స్ట్ బ్రాంచ్. ఓకే, సో అగైన్ యూజర్ బ్రాంచ్. సో ఇవి ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉండవని వేరియబుల్స్. ఓకే, సో రైట్ సైడ్ మనం ఏం చేస్తున్నామంటే సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాని మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి యాక్సెస్ స్టోర్ చేసుకుంటున్నాం నథింగ్ బట్. ఓకే, సో బ్రాంచ్ ఈక్వల్ టు సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఆఫ్ సో హియర్ నేమ్ ఈస్ బ్రాంచ్. ఎస్, ఓకే, సో ఎస్, సో నేమ్ వచ్చేసరికి మనకి ఏంటండి బ్రాంచ్. సో బ్రాంచ్. ఓకే, సో నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది మనకు సో ఫైనల్ గా జెండర్. Finally we have left with one field, that one is gender. So user gender equal to so again request dot method so method of so branch కు మనం సారీ సో జెండర్ కి నేమ్ వచ్చేసరికి జెండర్ ఏనండి. ఓకే, సో జెండర్. ఓకే, సో ఇక్కడ వరకు ఏం చేసాము సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాను యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఈచ్ ఫీల్డ్ కి సో ఆ డేటాను మనం ఏం చేస్తున్నాము సో ఈచ్ వేరియబుల్ మనం ఇండివిజువల్ గా స్టోర్ చేసుకున్నాం. సో ఈ ఎంటైర్ డేటాను మనం HTML ఫామ్ కి ఎలా పాస్ చేయాలి సో ఎన్నైతే ఫీల్డ్స్ తీసుకున్నామో సో ఈచ్ ఫీల్డ్ కి మనం ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో ఆ వేరియబుల్ లో మనం ఏం చేస్తున్నాము సో యూజర్ ఎంటర్ చేసిన ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాని మనం ఈచ్ వేరియబుల్ లో ఇండివిజువల్ గా స్టోర్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంటైర్ డేటాని మనం ఏం చేయాలి ఒక న్యూ ఫామ్ లో మనం డిస్ప్లే చేసుకోవాలి. ఈ ఎంటైర్ డేటాని ఎంటైర్ ఫామ్ డాట్ HTML పేజ్ లో మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో సో ఆ ఎంటైర్ డేటా మొత్తం మనకి ఒక న్యూ ఫైల్ లో రెండర్ అవ్వాలి. ఓకే, సో దానికోసం అగైన్ మనం ఏం చేయాలి ఇంకొక .html ఫైల్ ని క్రియేట్ చేయాలి. ఓకే, జస్ట్ రిటర్న్ రెండర్ ఆఫ్ సో రిక్వెస్ట్ కామా సో ఇక్కడ పాత్ నేమ్ చూడండి. సో ప్రెసెంట్ అయితే మనకి సో ఈ ఎంటర్ డేటాని గెట్ చేయడానికి ఒక న్యూ ఫైల్ అయితే మనం ఏం తీసుకోవాలి. ఓకే, .html పేజ్ అయితే మనం ఏం క్రియేట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి జస్ట్ పాత్ ఇస్తున్నాం అంతే మనం. సో ఏం క్రియేట్ చేద్దామంటే data.html అనేది ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇవ్వాలంటే మనకు సో థర్డ్ ఆర్గ్యుమెంట్ లో సో నేను మీకు 2 days నుంచి చెప్తున్నాను
సో ఒక use.py లో ఉన్న లాజిక్ మొత్తాన్ని .html పేజ్ కి యాక్సెస్ చేయాలంటే సో DTL లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. సో ప్రీవియస్ గా కూడా మనం ఏం చేసాము, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో వేరొక పేజ్ కి సంథింగ్ names.html మనం ఏం చేసాము, సో నేమ్ అనేది ఒకటి డైనమిక్ గా పాస్ చేసాం. ఓకే, సో దాన్ని ఎలా పాస్ చేస్తున్నాం, HTML పేజెస్ కి డిక్షనరీ ఫార్మేట్ లో పాస్ చేస్తున్నాం. సో సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో ఒక డిక్షనరీ ఫార్మేట్ లో మనం ఏం చేయాలి, సో ఈచ్ ఫీల్డ్ యొక్క వేరియబుల్స్ మనం పాస్ చేయాలి. సో సంథింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో యూజర్ నేమ్ కాలన్, సో వాల్యూ వచ్చేసరికి మనకి ఏ వేరియబుల్ స్టోర్ అయింది, యూజర్ నేమ్ అనేది యూ నేమ్. ఓకే, సో హియర్ కీ ఈస్ యూ నేమ్, అగైన్ వాల్యూ ఆల్సో యూ నేమ్. సో నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, సో నెక్స్ట్ వన్ ఈస్ యూజర్ ఈమెయిల్. ఓకే, సో దిస్ ఈస్ కీ. సో నెక్స్ట్ వాల్యూ ఆల్సో యూజర్ ఈమెయిల్. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, సో కీస్ కి ఈ వాల్యూస్ మనం అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, సో అవే యాక్సెస్ అవ్వాలి మనకు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సో నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. సో యూజర్ డిఓబి కాలన్ యూజర్ డిఓబి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ యూజర్ బ్రాంచ్ కాలన్ యూజర్ బ్రాంచ్. And third, last field value is variable is user gender. Okay, so user gender. So user gender colon. So again user gender. Okay. So ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ .html పేజ్ విత్ ది నేమ్ ఆఫ్ data.html. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఈ ఫామ్ ని సేవ్ చేయండి, views.py ఫామ్ ని. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ వన్ .html పేజ్. ఓకే, న్యూ ఫైల్, సేవ్ దిస్ ఫైల్. సో హియర్ నేమ్ ఈస్ ఐఎమ్ గివింగ్ సో data.html. ఓకే, సో ఈ పేజ్ లోకి మనం సో ఎప్పుడైతే యూజర్ ఒక ఫామ్ కి డేటా ఇస్తాడో సో ఆ ఎంటైర్ డేటాను మనం ఈ పేజ్ కి యాక్సెస్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎస్ సార్, నో? సో టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏమవుతుందంటే, సో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇదే ప్రీవియస్ గా మనం ఈ సింటెక్స్ ఏమి ఇంక్లూడ్ చేయలే. ఓకే, సో అసలు డేటా మనం గెట్ చేయట్లా. సో ఇది చేయనప్పుడు మనకి ఏమైందంటే, సో నార్మల్ గా యూఆర్ఎల్ లో మనకి యూఆర్ఎల్ అనేది ఒక ఉంది ఫామ్ కి. ఓకే, సో దాని తర్వాత మనం ఎక్కడ మూవ్ అవ్వాలని చెప్తున్నాం, use.py లో. సో ఫామ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందని చెప్తున్నాం. జస్ట్ ఇది యాక్సెస్ అవుతుంది అంతే మనకు. ఓకే, సో రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా, సో ఫస్ట్ ఆఫ్ ఫోల్డర్ లో మనకు ఒక ఫామ్ ఉంది, ఒక ఫైల్ ఉంది .html పేజ్. సో దానికి మూవ్ అవుతున్నాం. ఓకే, సో జస్ట్ form.html. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ గా జస్ట్ మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసాం అంతే, .html ఫామ్ అనేది. ఓకే, సో అది ఎంటర్ చేసిన తర్వాత సో అక్కడ వరకు పోయింది. బట్ ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనం ఆ ఫామ్ కు ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తామో సో ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది మనకి ఇంకొక న్యూ .html పేజ్ లోకి యాడ్ అయిపోవాలి. సో యూజర్ ఏవైతే డేటా ఎంటర్ చేస్తున్నారో సో ఆ ఎంటర్ డేటా అనేది మనకి ఒక HTML పేజ్ లోకి మనం గెట్ చేయాలనుకుంటున్నాం. సో అదే నార్మల్ గా అయితే ఏ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినా సరే, సో మీరు లాగిన్ అయినా సైన్ అప్ అయినా సరే, సో ఆ ఎంటర్ డేటా మనకి డేటాబేస్ లోకి స్టోర్ అవుతుంది. ఓకే, గెట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం సో అలా చేయట్లా. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నారో ఆ డేటాను ఒక .html పేజ్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో అందుకనే ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్ కి మనం ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఎప్పుడైతే రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తారో సో మనమైనా సరే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ లో టైప్ చేయగానే ఏం చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం. అవునా కదా? అంటే దానికి ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో అక్కడ గెట్ మెథడ్ ఏం చేస్తుంది, ఆ యూఆర్ఎల్ సక్సెస్ఫుల్ గా ఆ పర్టికులర్ డొమైన్ కి సెండ్ చేస్తుంది. సో సెండ్ చేసిన తర్వాత మనకి ఏమవ్వాలి, సో వెబ్సైట్ అనేది యాక్సెస్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. సో జస్ట్ యాక్షన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే యూఆర్ఎల్ ని సెండ్ చేస్తున్నాం, ఫామ్ యూఆర్ఎల్ ని సెండ్ చేస్తున్నాం. సో సెండ్ చేసిన తర్వాత మనకి ఏమవ్వాలి, సంథింగ్ ఆ యూఆర్ఎల్ ని బేస్ చేసుకుని ఒక అవుట్పుట్ అనేది గెట్ అవ్వాలి. సో మనకి ఏమవ్వాలంటే అవుట్పుట్ ఈస్ ఇన్ ద సెన్స్, సో ఏదైతే ఫార్మ్స్ ఎంటైర్ ఫామ్ ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది మనకి న్యూ .html పేజ్ లో ప్రింట్ చేయాలంతే. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం మనం,
సో జస్ట్ ఇక్కడ ఏం చేసామంటే సో ఎప్పుడైతే మనకి ఆ యాక్షన్ యూజర్ ఎప్పుడైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నారో సో అది రిక్వెస్ట్ అనేది మనకి పోస్ట్ మెథడ్ అయితే కనుక జస్ట్ ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూస్ మనం ఏం చేస్తున్నాము ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూస్ అని యూజర్ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో ఆ వాల్యూస్ మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. సో స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏం చేయాలి, సో ఈ ఎంటైర్ డేటాను మనం ఒక .html పేజ్ లో ప్రింట్ చేయాలంటున్నాం కాబట్టి సో అగైన్ రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా సో ఫస్ట్ స్టెప్ అనే ఫోల్డర్ లో సో ఏదైతే .html పేజ్ ఉందో సో ఆ పేజ్ లోకి మనం డేటాని గెట్ చేయాలి. బట్ ఎలా గెట్ చేస్తాం మనం, సో ఈ ఫార్మేట్ లో మాత్రమే పాస్ చేయగలం మనం ఓకే డేటాని. సో అందుకని చెప్పి నేను ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూని సో ఇలా పాస్ చేసుకున్నాను డిక్షనరీ ఫార్మేట్ లో. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో data.html పేజ్ క్రియేట్ చేసాము. జస్ట్ ఇక్కడ మనం యాక్సెస్ చేయాలి యూజింగ్ DTL లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో హియర్ టైటిల్ ఈస్ సైన్ అప్. ఓకే, సైన్ అప్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఓకే, యూజింగ్ h1 tag. So here heading is, so I am giving user details. Okay, so next ఏం చేస్తున్నానంటే సో h3 tag లో జస్ట్ సో ఈచ్ ఫీల్డ్ యొక్క వాల్యూ మనం డిక్షనరీ ఫార్మేట్ లో పాస్ చేసాం కదా ఈ .html పేజ్ కి, జస్ట్ వాటిని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, సో అది యాక్సెస్ చేయాలంటే మనకి DTL లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. సో ఎస్టర్డే మీకు ప్రీవియస్ సెషన్ లో కూడా నేను చెప్పాను, సో ఒక డేటాని యాక్సెస్ చేయాలి views.py ఫైల్ నుంచి .html పేజ్ కి యాక్సెస్ చేయాలంటే కనుక సో మనం ఈ ఫార్మేట్ లో మాత్రమే యాక్సెస్ చేయాలి. ఓకే, సో సంథింగ్ సో ఓపెన్ డబుల్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో మనకి ఏమవుతుంది, సో ఇక్కడ డేటాని ఎలా పాస్ చేయాలి, సో డిక్షనరీలో కీ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఆ కీ వాల్యూస్ మీరు ఇక్కడ ఇస్తే యాక్సెస్ అవుతుంది కదా. సో యూజర్ ఫస్ట్ ఏంటంటే మన డిక్షనరీలో ఫస్ట్ కీ ఏంటి మనకు, మనం ఏం పాస్ చేసాం యూజర్ నేమ్. ఓకే, సో దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో కీని యాక్సెస్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకి సో వాల్యూస్ అనేవి యాక్సెస్ అవుతాయి. ఓకే, సో ఐడియా ఉంది కదా. సో యూజర్ నేమ్ ఫస్ట్ వచ్చేసరి. సో నెక్స్ట్ వన్ చూడండి, సో నేను అగైన్ సో సెకండ్ ఫీల్డ్ యొక్క డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ ఫీల్డ్ యొక్క డేటా ఏంటి మనకు, సో యూజర్ నేమ్ తర్వాత యూజర్ ఈమెయిలే కదా. సో యూజర్ ఈమెయిల్ సేవ్ దిస్ ఫైల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఫస్ట్ యూజర్ నేమ్ కి మన కీ ఏంటి యూ నేమ్. సో అగైన్ యూ ఈమెయిల్ కి యూజర్ ఈమెయిల్ కి సో అగైన్ కీ ఈస్ యూ ఈమెయిల్. ఓకే, సో మనం ఈ కీస్ ని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి వాల్యూస్ గెట్ అవుతాయి. సో జస్ట్ ఇక్కడ వరకు చేశారు కదా, సో రిమైనింగ్ తర్వాత యాక్సెస్ చేద్దాం. ఒకసారి మీ సర్వర్ చెక్ చేయండి. ఓకే, సో చెక్ యువర్ సర్వర్స్ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే, సో జస్ట్ ఓపెన్ యువర్ బ్రౌజర్స్ అండ్ చెక్ దిస్ వన్. సో మనం ప్రీవియస్ గా ఏం చేసాము, సో ఫైల్ ఫీల్డ్ అనేది రిమూవ్ చేసాం. ఓకే, సో అది రిమూవ్ అయింది. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను సో డేటా అనేది ఎంటర్ చేస్తున్నా. ఓకే, సో ఈచ్ ఫీల్డ్ కి డేటా అనేది నేను ఎంటర్ చేస్తున్నా. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సంథింగ్ ఏదో ఉంది. ఓకే, సో ఈసీఈ ఫీమేల్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో మనకి ఏమైంది, సో ఎర్రర్ చూడండి 403 ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ వరకు క్లియరా, రన్ చేసారా. సో జస్ట్ మనం ఏం చేసామంటే సో ఇలా డేటాని ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాని పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకున్నాము. స్టోర్ చేసుకున్న తర్వాత సో ఇంకొక న్యూ .html పేజ్ లో సేవ్ చేయాలనుకున్నాం కాబట్టి సో జస్ట్ యాక్సెస్ చేయాలనుకున్నాం కాబట్టి సో ఎంటైర్ డేటాని data.html పేజ్ కి డిక్షనరీ ఫార్మేట్ లో మనం పాస్ చేసాం. ఓకే, సో ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ లో పాస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవ్వాలంటే మనకి సో data.html పేజ్ లో సో జస్ట్ నేను యూజర్ నేమ్ ఒకటి ఈమెయిల్ ఒకటి యూజర్ ఈమెయిల్ సారీ. ఓకే, సో యూజర్ ఈమెయిల్ ఈ రెండు నేను ఏం చేస్తున్నానంటే గెట్ చేయాలనుకున్నాను కాబట్టి సో DTL లాంగ్వేజ్ యూజ్ చేసి data.html పేజ్ లోకి యాక్సెస్ చేశాను. సో యూజింగ్ కీస్,
సో మీరు అబ్జర్వ్ చేయండి. సో కీస్ ని యాక్సెస్ చేసామంటే ఆటోమేటిక్ గా సో ఆ కీస్ కి మనం ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో ఆ వాల్యూ అనేది మనకి గెట్ అవుతుంది. సో టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఎస్ సార్. 5A2. So all of you turn off your mics. Okay. So just మీకు ఇక్కడ CSRF ఎర్రర్ అనేది గెట్ అయిందా? CSRF టోకెన్. సో వెరిఫికేషన్ అనేది మీకు ఇక్కడ సో క్లియర్ గా చెప్తుంది చూడండి. సో CSRF వెరిఫికేషన్ ఫెయిల్డ్ అంట. సో అలా వచ్చింది మీకు ఎర్రర్ ఏమన్నా? సో లేదంటే మీకు అవుట్పుట్ గెట్ అయిందా? సో ఎర్రర్ గెట్ అవుతుందా లేదనుకుంటే మీకు ఏదైనా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందా? సో ఇక్కడ మనకి CSRF అంటే ఏంటంటే సో నార్మల్ గా ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో CSRF మీన్స్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో నార్మల్ గా ఇది ఏంటంటే మనకి ఒక అటాక్ అనమాట, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్ నథింగ్ బట్. సో ఎప్పుడైతే ఏదైనా యూజర్ మనకి సో ఒక రిక్వెస్ట్ పంపుతున్నారంటే సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే మన యొక్క సర్వర్ కి అటాక్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఓన్లీ యూజింగ్ CSRF. సో క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ. సో ఇదేమవుతుందంటే సో ఏదైనా యూజర్ మనకి ఏదైనా రిక్వెస్ట్ పంపారంటే కనుక సో ఆ బ్రౌజర్ ద్వారా మనకి ఏమవుతుందంటే సో ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్ అనేది సర్వర్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ నుంచి మనం సేఫ్ అవ్వాలంటే కనుక సో వీ హ్యావ్ టు యూస్ CSRF_ టోకెన్. సో లేదు మీరు అది యూజ్ చేయలేదంటే కనుక సో మీకు ఏమవుతుందంటే సో ఈజీగా మన సర్వర్ అనేది ట్రాక్ చేస్తారు. ఓకే. సో హ్యాక్ చేసి వాళ్ళు డేటా మొత్తాన్ని సో వాళ్ళు రిమూవ్ అయినా చేయొచ్చు, సంథింగ్ ఏదన్నా మ్యాలిషియస్ డేటా అన్న యాడ్ చేయొచ్చు. ఓకే. సో అది మనకే కదా ప్రాబ్లం. సో సర్వర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి సో వీ హ్యావ్ టు యూస్ CSRF_ టోకెన్. జస్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి. సో forms.html ఓపెన్ చేయండి. forms.html. సో ఇక్కడ ఏం చేయాలంటే సో ఇన్సైడ్ ఫామ్ వీ హ్యావ్ టు యూస్ CSRF_ టోకెన్. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో CSRF_ టోకెన్. సో సేవ్ దిస్ ఫైల్ and check your servers once. So click the so something. సో ఏదైనా ఒక డేట్ అనేది ప్రొవైడ్ చేయండి. సో ఫార్మాట్ వచ్చేసరికి మనకి సో డేట్, మంత్, ఇయర్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ECA ఫీమేల్. క్లిక్ ఆన్ రిజిస్టర్. సో నెక్స్ట్ ఏంటి మనకి టైప్ ఎర్రర్ ఎట్ ఫామ్ అంట. ఓకే. టైప్ ఎర్రర్. యా. సో ఇక్కడ నేమ్ వచ్చేసరికి మనకి సో నేమే కదా. ఓకే. సారీ. సో మనం పోస్ట్ మెథడ్ కదా యూజ్ చేయాల్సింది. ఎస్ సార్. నో. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ use.py ఫైల్. సో హియర్ ఇక్కడ మనకి ఏం అవ్వాలంటే సో ప్రతిదీ మనకి పోస్ట్ అయితేనే సో డేటా అనేది గెట్ అవుతుంది. సో request.post.
సో పోస్ట్. సో మనం డేటాను గెట్ చేయాలంటే పోస్ట్ మెథడే కదా యూజ్ చేయాల్సిందే. సో ఐ డిడ్ ఏ మిస్టేక్. సో సేవ్ దిస్ ఫైల్ and check your server once. Yes, it's working fine. Okay, so again I am going to fill this fields. Something 7. Okay, so IT. So gender is female. Click on register. So again we are getting attribute WSURE object has no attribute post. Okay. Spelling mistake ఇచ్చాను నేను. Yes. సో పోస్ట్ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. ఓకే, సో లెటర్స్ అన్ని కూడా మనకి క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. సో ఇది బిల్ట్ ఇన్ మెథడ్ అమ్మా. సారీ, అగైన్ ఐ ఎమ్ గివింగ్ స్మాల్ లెటర్స్. సారీ. ఓకే, సో నౌ చెక్. సో అగైన్ ఇక్కడ కూడా మనం మిస్టేక్ చేసాం. సో పోస్ట్. ఓకే, Siri123@gmail.com. So next one is 13. So branch is IT and gender is female. Just click on register. User email. Spelling mistake. Okay, so variable అనేది not defined. Where? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యా ఇక్కడ మిస్టేక్ చేశాను నేను. సో వాల్యూ రాంగ్ ఇచ్చాం. సో జస్ట్ మనం స్టోర్ చేసుకున్న వాల్యూ అయితే ఆ ఫీల్డ్ నుంచి గెట్ చేసిన వాల్యూ మనం స్టోర్ చేసిన వేరియబుల్ ఏంటి? సో యూజర్ ఈమెయిల్. బట్ ఇక్కడ మనం ఏం చేసాం? స్పెల్లింగ్ మిస్టేక్ చేసాం. సో అందుకని నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ గెట్ అయింది. సో ఈమెయిల్ కదా. ఎస్, ఇప్పుడు కరెక్టే కదా. ఎస్. సేవ్ దిస్ ఫైల్. సో ఓపెన్ బ్రౌజర్స్. So 2013 June something 30. Oh God, yes. So we got it. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో యూజర్ డీటెయిల్స్ నేను ఏం ఎంటర్ చేశాను? సో నేమ్, ఈమెయిల్. ఓకే, సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము. దెన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫైనలీ we have selected gender. Okay, so but నేను ఇక్కడ data.html ఫైల్లో ఏం చేశానంటే సో ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే యాక్సెస్ చేశాను. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ data.html. సో డీటెయిల్ లాంగ్వేజ్ యూజ్ చేసి సో ఆ డిక్షనరీ, బట్ మనం డిక్షనరీలో ఎంటైర్ వేరియబుల్స్ అన్ని కూడా సో ఏవైతే ఫీల్డ్స్ కి మనం డేటా ఎంటర్ చేస్తున్నామో సో ఈచ్ ఫీల్డ్ ఇండివిజువల్ గా సో అన్ని కూడా మనం ఒక డిక్షనరీ ఫార్మాట్ లో సెండ్ చేసాం data.html పేజ్ కి. బట్ మనం ఏం యాక్సెస్ చేస్తున్నామంటే ఇక్కడ .html పేజ్ లో ఏం ప్రింట్ చేస్తున్నామంటే సో యూజర్ నేమ్ ఒకటి, ఈమెయిల్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ చేసుకుంటున్నాం. సో అందుకని నాకు ఈ 2 మాత్రమే ప్రింట్ అయింది. సో అలా కాకుండా మీకు మొత్తం ప్రింట్ అవ్వాలనుకుంటే కనుక సో అగైన్ సో H3. సో ఇది డీటెయిల్ లాంగ్వేజ్ అమ్మా, డేటాను యాక్సెస్ చేయడానికి HTML పేజెస్ కి. సో నెక్స్ట్ మనకి ఏముంది? సో థర్డ్ వాల్యూ ఏంటి డిక్షనరీలో? UDOB. ఓకే, సో యూజర్ DOB. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో డేట్ ఆఫ్ బర్త్ తర్వాత బ్రాంచ్ కదా. సో అగైన్ H3 లోనే ప్రింట్ చేస్తున్నాను నేను. సో డేటా వచ్చేసరికి యూజర్ బ్రాంచ్. ఓకే, యూజర్ బ్రాంచ్. మన 6th ఫీల్డ్ ఈస్ జెండర్. ఓకే, సో యూజర్ జెండర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డిక్షనరీలో మనం ఏదైతే కీ వాల్యూస్ పేరుని సెండ్ చేసామో కాల్ చేసుకున్నామో సో అవే అనమాట ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేయాల్సింది. సో యూజర్ జెండర్, యూజర్ బ్రాంచ్, యూజర్ డేట్ ఆఫ్ బర్త్, యూజర్ ఈమెయిల్, యూజర్ నేమ్. ఓకే, సో అవే నేను ఇక్కడ కూడా యాక్సెస్ చేస్తాను. సో జస్ట్ మనకి సో నేమ్ సో అలా
ఇవ్వాలనుకున్నా సరే మీరు ఇవ్వచ్చు. సో నేమ్ ఈక్వల్ టు, సో యూజర్ ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తారో అది. సో నెక్స్ట్ ఈమెయిల్. ఓకే, సో ఈమెయిల్ కాలన్, సో యూజర్ ఎంటర్ చేసే డేటా. సో నెక్స్ట్ ఏంటి మనకి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో జస్ట్ డిఓబి. సో థర్డ్ వన్ ఈస్ సో యూజర్ బ్రాంచ్ కదా, జస్ట్ బ్రాంచ్ ఇస్తున్నాను నేను అంతే. సో జస్ట్ మనకి అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక టెక్స్ట్ ఇస్తున్నాము. సో బ్రాంచ్ కాలన్, సో ఫైనలీ జెండర్. ఓకే, సో జెండర్. సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఎక్కడైనా స్టక్ అయ్యారా? జస్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, సో యూఆర్ఎల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం ఫామ్ కి. సో ఆ యూఆర్ఎల్ నుంచి ఎక్కడ మూవ్ అవుతున్నాము, సో యూఆర్ఎల్ లోనే మనం మెన్షన్ చేస్తున్నాం నెక్స్ట్ ఎక్కడ మూవ్ అవ్వాలి అనేది. ఓకే, సో వ్యూస్ డాట్ పీవై ఫైల్లో జస్ట్ ఫామ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. సో అక్కడ మూవ్ అవ్వమని మన సెకండ్ ఆర్గ్యుమెంట్ లో చెప్తున్నాం. ఓకే, ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో అక్కడికి మూవ్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఏం అవ్వాలంటే, సో హెచ్టిఎంఎల్ పేజ్ కి మనం మూవ్ అవుతున్నాం. ఓకే, సో అదే మనకి ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఆ ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్ మనం ఏం చేసామంటే జస్ట్ ఒక సైన్ అప్ పేజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఆ సైన్ అప్ పేజ్ కూడా క్రియేట్ చేసిన తర్వాత అగైన్ మనం ఎక్కడికి మూవ్ అవుతున్నాము, యూఆర్ఎల్ పేజ్ కి మూవ్ అవుతున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ కాల్ అవుతుంది చూడండి. సో ఎప్పుడైతే మనం ఫామ్ ఫిల్అప్ చేసి సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో సో అది సో ఏ యూఆర్ఎల్ కి సెండ్ అవుతుంది, యూఆర్ఎల్ఎస్ డాట్ పీవై లో. సో ఫామ్స్ కి ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసాం. సో అక్కడ కాల్ అవుతుంది. సో అగైన్ అక్కడ నుంచి వ్యూస్ మెథడ్ కి వస్తుంది. ఓకే, సో అగైన్ యూఆర్ఎల్ఎస్ డాట్ పీవై నుంచి వ్యూస్ కి మూవ్ అవుతుంది. సో వ్యూస్ లో ఆల్రెడీ మనకు ఫంక్షన్ ఉంది కదండి. సో ఫామ్ డాట్ పీవై ఫామ్ అనే మెథడ్ ఉంది కదా. సో ఆ మెథడ్ లో ఏం చేస్తున్నాం మనం, సో యూజర్ ఎంటర్ చేసిన ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాని గెట్ చేసుకుంటున్నాం యూజింగ్ పోస్ట్ మెథడ్. సో పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఒక వేరియబుల్ లో సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాను మనం స్టోర్ చేసుకుని ఫైనల్ గా సో ఎంటర్ డేటాని ఇంకొక న్యూ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి పాస్ చేసుకుంటున్నాం. ఓకే, సో యూజింగ్ డిక్షనరీస్. సో క్లియరా? సో ఓపెన్ యువర్ బ్రౌజర్. ఓకే, సో అవుట్పుట్ గెట్ అయిందా? 582. జస్ట్ చెక్, let me check once. Okay, so next one is Siri. So Siri 123@gmail.com. సో డేట్ చూడండి ఒకసారి ఇక్కడ. సో మీరు ఏదైనా ఇవ్వండి, డేబోబి. సో జూన్ 6, 2011. ఓకే, సో బ్రాంచ్ is EEE. సో జెండర్ is female. జస్ట్ క్లిక్ ఆన్ రిజిస్టర్. ఓకే, సో ఇలా గెట్ అయిందా డేటా అనేది మీకు? ఓకే, సో జస్ట్ మనం ఏం చేసాము, ఒక సైన్ అప్ పేజ్ అనేది క్రియేట్ చేసాము. సో ఆ పేజ్ లో సో ఏవైతే ఫీల్డ్స్ మనం ప్రొవైడ్ చేసామో సో ఈచ్ ఫీల్డ్ యొక్క డేటాను మనం ఏం చేస్తున్నాము, సో యూజర్ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో ఆ ఎంటర్ క్రెడెన్షియల్స్ సో క్రెడెన్షియల్స్ అన్ని కూడా మనం ఏం చేస్తున్నాము ఇంకొక డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో డిస్ప్లే చేసాం. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మనం చేసింది. సో ఇప్పటి వరకు అయితే క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేసుకుందాం ఈ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. జస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఈ డేటా డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, సో సెలెక్టర్స్ ఐడియా ఉన్నాయా? సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఎస్ ఆర్ నో? నో ఐడియా. ఓకే, సో మరి స్టార్టింగ్ లో హెచ్టిఎంఎల్ ఐడియా ఉందని చెప్పారు. అంటే మీకు సెమిస్టర్స్ లో ఏమన్నా ఇన్వాల్వ్ చేశారా ఆ సబ్జెక్ట్ ని? సో లేదనుకుంటే మీకు బయట మీ ఓన్ గా మీరు ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని నేర్చుకున్నారా?
సో మీకు సెమిస్టర్స్ లో ఏమన్నా ఉందా హెచ్టిఎంఎల్ కానీ సంథింగ్ వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్? సో అది మీకు ఏమైనా సబ్జెక్ట్ ఉందా, కోర్ సబ్జెక్టా లేకపోతే ఎలెక్టివ్సా? సో మీకు తెలుసు అంటే నేను డిస్కస్ చేయను. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఐడియా ఉంది. ఓకే ఫైన్. సో సిఎస్ఎస్ ఎందుకు యూస్ చేస్తామంటే జస్ట్ ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, సో ప్రీవియస్ గా మనం ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో లోకల్ హోస్ట్ :800/ఫామ్ అంటున్నాం కదా. జస్ట్ మనం ఇక్కడ ఒక పేజ్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ ఎంటైర్ పేజ్ క్రియేట్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేసాం. మనం ఇంకా సిఎస్ఎస్ యూజ్ చేయాలి, జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి, ఏమీ యూజ్ చేయాలి. ఓకే, సో ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేసాం. సో ఇవి కొన్ని ట్యాగ్స్ ఏనండి. సో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, సో మీ ఓన్ గా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే, సో మీ డిజైనింగ్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో W3 స్కూల్స్ లో సో మీరు రిఫర్ చేసి సో మీకు ఏవైతే స్టైల్స్ కావాలనుకుంటున్నారో సో అవి యాడ్ చేసుకోండి. ఓకే, సో డైలీ మనం చెప్పేదాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా న్యూగా నేర్చుకుంటూ ఉండండి. సో మనం హెచ్టిఎంఎల్ ఒక్కటే డిస్కస్ చేసామంటే కనుక సో 3 వీక్స్ హెచ్టిఎంఎల్ క్లాసే అవుతుంది మనకు, జాంగో అవ్వదు. జస్ట్ మీకు బేసిక్స్ ఓవర్ అంటే వాట్ ఈస్ వాట్ అని చెప్తాం అంతే మేము, హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ. ఓకే, సో అందులో చాలా డెప్త్ ఉంటుంది. ఓకే, సో మీకు చెప్తే ఐడియా ఉంటుంది. సో స్టైల్స్ అనేవి సో ఒక్క పర్సన్ కి ఒకటి అప్లై చేయాలని ఉంటుంది, వేరే ఒక పర్సన్ కి ఇంకొకలాగా అప్లై చేయాలని ఉంటుంది. సో అందరం ఒకటే ఫాలో అవ్వలేం కదా. ఓకే, సో ఇక్కడ వరకు మనం జస్ట్ ఈ ఫామ్ క్రియేట్ చేయడానికి, ఈ సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేయడానికి సో మనం ఏం యూజ్ చేసామంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేసాం. సో దీనికి సంథింగ్ స్టైల్స్ అప్లై చేయాలి. లైక్ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ డిస్ప్లే చేయాలనుకున్నా, సో లేదు ఓన్లీ ఆ టెక్స్ట్ కి మీరు కలర్ అప్లై చేయాలనుకున్నా. ఓకే, సో ఫాంట్ స్టైల్స్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, అండ్ పొజిషన్స్ కానీ, సో ఇవన్నీ ఏవైనా సరే మీరు ఏదన్నా అప్లై చేయాలనుకుంటే కనుక సో మనం అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్ అనేది యూజ్ చేయాలి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సో జస్ట్ నేనేం చేస్తానంటే సో data.html పేజ్ లోనే కదా మనం సో యూజర్ ఏవైతే డేటా ఎంటర్ చేశారో సో అది మొత్తం మనకి ఏమైంది, సో ఈ data.html పేజ్ కి మనం రెండరింగ్ చేసాం. ఓకే, జస్ట్ ఈ పేజ్ కి నేను ఏం చేస్తానంటే సమ్ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. సో అందులో కూడా మనకి చాలా ఉన్నాయండి, సిఎస్ఎస్ స్టైల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను. ఓకే, సో మీ ఓన్ గా మీరు నేర్చుకోవాల్సిందే ఎక్కువ ఉంటుంది. జస్ట్ నేను 5% కూడా చెప్పనేమో హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ. సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఎంత నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఏంటి, సో థియరీ పార్ట్ కాబట్టి కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతాను. ఓకే, జస్ట్ ఫాలో అవ్వండి. సో యాక్చువల్గా అయితే మనకి సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్స్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ is సిఎస్ఎస్ సెలెక్టర్స్. సో ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏంటంటే సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఆర్ used to find or select the HTML elements you want to style. సో ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని మనం హెచ్టిఎంఎల్ పేజ్ లో ఉన్న ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని మనం దానికి ఒక స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, so actually we have different types of selectors in CSS, like element selector, ID selector, class selector, universal selectors, next group selectors. Okay, so first of all, so yeah, CSS selectors are, so these are used to select or find. Okay, select or find select or find the HTML elements you want to style. Okay, which one you want to style.
సో ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని HTML పేజ్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటామో సో దానికి మనం యూజ్ చేస్తామంటే ఈ CSS సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో టైప్స్ వచ్చేసరికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో యాక్చువల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఇన్ CSS. సో CSS types. So first one is element selector. Okay, element selector. జస్ట్ మీకు సింటాక్స్ ఐడియా ఉండి వాటిని ఎలా అప్లై చేయాలి, సో ఎలిమెంట్ సెలెక్టర్ ని ఎలా అప్లై చేస్తాము, నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్ ని ఎలా అప్లై చేస్తాము HTML ఎలిమెంట్స్ కి, సో అది ఒక ఐడియా ఉంటే మీరు ప్రాక్టికల్ గా సో మీరు మీ ఓన్ గా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ID సెలెక్టర్. ఓకే, ID సెలెక్టర్. సో ఏమీ లేదమ్మా, సో మీకు ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే కనుక సో మొత్తం గూగులే. ఓకే, సో బట్ ఇక్కడ మనకి HTML CSS చెప్పాలంటే సో మనకి అవి చాలా డేస్ పడుతుంది. సో నేను ఓవరాల్ గా మీకు ఒక ఐడియా ఇస్తాను, మీరు మాత్రం W3 స్కూల్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి, సో అవి ఒకసారి రిఫర్ చేయండి మీకు ఏది ఫేవరబుల్ గా కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటే కనుక సో చూడండి. So element selector. So next one is ID selector and third one is class selector. Okay, so third one is class selector and fourth one is universal selector. Universal selector. Fifth one is group selector. So వీటిని HTML ఎలిమెంట్స్ కి ఎలా అప్లై చేస్తాం అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సెలెక్ట్. ఓకే, సో నార్మల్ గా ఫస్ట్ అయితే ఒక ఎలిమెంట్ సెలెక్టర్ చూద్దాం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ టర్న్ ఆఫ్ యువర్ మైక్స్. మీరు మైక్స్ కెమెరాస్ ఆన్ చేస్తే నేను రిమూవ్ చేసేస్తా, సో మళ్ళీ మీరు ఎంటర్ అవ్వడానికి ఉండదు చెప్తున్నా. సో కెమెరాస్ ఎందుకు ఆన్ అవుతున్నాయి మీకు? సో ఓపెన్ యువర్ సబ్లైమ్ టెక్స్ట్. ఓకే, సో ఈచ్ దానికి సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ మనం సో ఏ HTML ఫామ్ మనం ఈ CSS అప్లై చేయాలనుకుంటున్నామంటే data.html ఫామ్ కి CSS స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో data.html పేజ్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సో యూ నీడ్ టు నో వన్ మోర్ టాపిక్. So next one is, so actually we have 3 ways. Okay, so we have 3 ways to add or insert CSS styles to HTML page. So entire page ki. So previous గా అయితే మనం ఏం చెప్పామంటే సో CSS సెలెక్టర్స్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి మనం స్టైల్ అప్లై చేయాలి అనుకుంటే కనుక సో వాటికి సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో లైక్ సో ప్రీవియస్ గా మనం ఏం చేసామంటే ఇక్కడ సో అబ్జర్వ్ చేయండి. సో ఈ పేజ్ లో మనకి .html పేజ్ లో సో H1 ట్యాగ్ ఉంది, H3 ఉంది. ఓకే, బాడీ, హెడ్డింగ్, టైటిల్ సో ఇలా ఉన్నాయి కదా. సో అలానే ఈచ్ ఎలిమెంట్ కి మనం యూనిక్ గా స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక సెలెక్టర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో బట్ అలా కాకుండా ఎంటైర్ పేజ్ కి మనకి సో పేజ్ మొత్తానికి మనకి స్టైల్స్ అప్లై చేయడానికి సో ఇన్సర్ట్ చేయడానికి సో మనకి కొన్ని ఉన్నాయి ఒక 3 ఉన్నాయి. ఓకే, సో వీ హ్యావ్ 3 ways to add or insert CSS styles to HTML pages. So we have 3 ways to add or insert CSS styles to HTML pages. So ఏంటంటే so those are, so first one is inline CSS. ఓకే, సో ఇన్లైన్ CSS. సో సెకండ్ వన్ ఈస్ సో ఇది ఏమవుతుందంటే ఎంటైర్ పేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రీవియస్ గా అయితే మన సెలెక్టర్స్ అయితే ఇండివిజువల్ ఎలిమెంట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం.
ఓకే. సో బట్ ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ సో ఇవేమవుతాయి అంటే మనకి సో ఎంటర్ పేజ్ కి ఎఫెక్ట్ అవుతాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్లైన్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ internal CSS. Okay, internal CSS, and third one is external CSS. Okay, so first ఈ 3 డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు CSS సెలెక్టర్స్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో నార్మల్ గా ఒక ఎంటైర్ పేజ్ కి మనం HTML పేజ్ కి సో స్టైల్స్ యాడ్ చేయాలనుకున్నా ఇన్సర్ట్ చేయాలనుకున్నా సరే సో ఈ 3 యూజ్ చేయాలి మనం. సో ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS అండ్ ఎక్స్టర్నల్ CSS. సో ఎలా అప్లై చేస్తాం అన్నది సో స్మాల్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో అది అబ్జర్వ్ చేయండి. ఎస్, సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో ఇక్కడ H2 ఉంది కదండి. సో H1 ట్యాగ్ ఉంది కదా. సో ఆ H1 ట్యాగ్ కి నేను ఇన్లైన్ స్టైల్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. ఇన్లైన్. సో ఇన్లైన్ అంటే మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ మనం స్టైల్ ఎలిమెంట్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. స్టైల్ ఎలిమెంట్ జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో H1 స్పేస్ స్టైల్. ఓకే, సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే సో ఈ H1 కి నేను ఏదైతే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నానో సో అవన్నీ కూడా ఈ స్టైల్ ట్యాగ్ లోనే నేను ఎలిమెంట్ లోనే నేను మెన్షన్ చేసుకుంటా. సో నథింగ్ బట్ ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలంటే ప్రాపర్టీ చెప్పాలి. ఓకే, సో H1 కి మనం ఏమైతే ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నామో సో లైక్ మనం ప్రీవియస్ గా డిక్షనరీకి వాల్యూస్ పాస్ చేసినప్పుడు కీస్ పాస్ చేసినప్పుడు మనం ఏం చేసాము సో కీ కాలన్ వాల్యూ కామా అగైన్ కీ కాలన్ వాల్యూ సో అలా పాస్ చేసాం కదా. సో ఇక్కడ కూడా ఈ స్టైల్ ఎలిమెంట్ మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ పాస్ చేస్తాం. యూ కెన్ పాస్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ టు దిస్ స్టైల్ ఎలిమెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే సో ఇఫ్ యూ వాంట్ టు change the color of H1. Okay, heading. So like color. Okay, so color. సో కాలన్ అనేది ఆటోమేటిక్ సింటాక్స్ వస్తుంది మనకు. సో కలర్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నానంటే లైక్ బ్లూ. ఓకే, సో బ్లూ ఇద్దాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సో జస్ట్ మీరు కాలన్ ఇవ్వండి చాలు. ఓకే, సో ఈ మీన్ విత్ ఇన్ కోటేషన్ లోనే ఇవ్వాలండి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే నేను సో టెక్స్ట్ అలైన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నథింగ్ బట్ టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి మనకి ఏం అవ్వాలంటే సెంటర్ లో ప్లేస్ అవ్వాలి. సో ఎంటైర్ హెడ్డింగ్ అనేది మనకి సెంటర్ లో ప్లేస్ అవ్వాలి. ఓకే, సో మీరు ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకున్నా సరే ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసరికి నేను 40 పిక్సెల్స్ ఇస్తున్నాను. Okay, 40 pixels. So again colon. So next I will give font style. Okay, so font hyphen style. So italic iddam. Okay, italic. Yes. So ee file ni save cheyandi. సో జస్ట్ data.html లోనే మనం ఏం చేస్తున్నామంటే సో ఏదైతే డేటా మనకి .html పేజ్ లోకి రెండరింగ్ అవుతుందో ఏదైతే సేవ్ అయిందో మనకి ఐ మీన్ యాక్సెస్ అయిందో సో ఆ డేటాకు మాత్రమే నేను ఆ పేజ్కి మాత్రమే స్టైల్స్ అప్లై చేస్తున్నాను. సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇది సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. ఐ మీన్ రన్ అంటే మీరు ఏం చేయొద్దు. ఓకే, సో ఈ పేజ్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ సింబల్ ఉంది కదా, జస్ట్ దాన్ని రీఫ్రెష్ చేసి కంటిన్యూ చేయండి. సో మీకు మోడిఫికేషన్స్ అనేవి అర్థమవుతాయి. ఆ చేంజెస్ అనేవి మీకు తెలుస్తాయి. అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. జస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం సో H1 అనే ఒక ట్యాగ్ కి మనం ఏం చేసామంటే సో ఆ ఎలిమెంట్ కి సో స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేసాం. లైక్ టెక్స్ట్ అలైన్, కలర్. సో నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ కూడా ఇచ్చాము. టెక్స్ట్ ఐ మీన్ సారీ టెక్స్ట్ అలైన్ ఒకటి. సారీ ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్. ఓకే, సో ఇటాలిక్ ఇచ్చాము. ఫాంట్ సైజ్ వచ్చేసరికి 40 పిక్సెల్స్ ఇచ్చాము. ఓకే, సో ఇది ఏంటంటే సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ కి ఎగ్జాంపుల్. అంటే ఏం చేస్తున్నాము సో ఏదైతే ఒక పర్టికులర్
ట్యాగ్ కి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకున్నాము. సో దానికి ఏం చేస్తున్నాము, సో ఆ ఇన్సైడ్ ట్యాగ్ కి స్టైల్ అనే ఎలిమెంట్ ఒకటి యాడ్ చేసి సో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నాం ఆ స్టైల్ ఎలిమెంట్ కి. ఓకే, సో ఇది ఇన్లైన్ కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ చూడండి. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా ఈ పేజ్ లోనే చేస్తాం మనం. ఓకే, సో ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా ఈ పేజ్ లోనే చేస్తాం. బట్ మనం ఆ స్టైల్ ట్యాగ్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ. సో ఇక్కడైతే మనం స్టైల్ ఎలిమెంట్ అంటున్నాము. బట్ ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే, సో హెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ హెడ్ పార్ట్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఈ టెక్స్ట్ మొత్తం రిమూవ్ చేసేయండి. సో ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సో ఉన్న ప్రాబ్లం ఏం లేదు. సో లేదంటే ఉంచుతానంటే ఉంచనమ్మా, జస్ట్ స్టైల్ కదా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఈ స్టైల్ ట్యాగ్స్ కి ఇన్సైడ్ మనం సో ఏ ఎలిమెంట్ కి అయితే మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో సో వాటిని మెన్షన్ చేయాలి. ఓకే, సో జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, సో దీని మొత్తాన్ని నేను కామెంట్ చేసేస్తున్నాను. కంట్రోల్ హ్యాష్. సో క్లిక్ చేస్తే మీకు ఇది ఇలా కామెంట్ అయిపోతుంది. జస్ట్ హెడ్డింగ్ మాత్రం సో h2 ఆఫ్ యూజర్ డీటెయిల్స్. ఓకే, సేవ్ చేయండి. సో ప్రీవియస్ గా అయితే ఫస్ట్ మనం ఇన్లైన్ స్టైల్స్ చూసాం. సో నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్స్. సో ఇంటర్నల్ స్టైల్స్ మీకు అప్లై చేయాలి ఈ entire.html పేజ్ కంటే కనుక జస్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ మనకి హెడ్ పార్ట్ ఉంది కదండి. సో ఈ హెడ్ పార్ట్ కి ఇన్సైడ్ సో వీ హ్యావ్ టు టేక్ స్టైల్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత సో మనం దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో అగైన్ ఆ ఎలిమెంట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బాడీకి కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సారీ, సో ఎంటైర్ బాడీకి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ లైనెన్ ఇస్తా, లైనెన్. ఓకే, సో ఇది ఒకసారి సేవ్ చేయండి. సో సేవ్ చేసి సో ఇది సేవ్ చేసి సో బ్రౌజర్ లో చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయండి. జస్ట్ మీరు ఇక్కడ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసి రన్ చేస్తే కనుక మళ్ళీ అగైన్ మన ఫామ్ ని ఫిల్అప్ చేసిన తర్వాత మాత్రమే మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అలా చేయొద్దు. జస్ట్ మనకి ఇక్కడ రీఫ్రెష్ సింబల్ ఉంది కదా, జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. సో అప్పుడు మనకి బాక్స్ వస్తుంది. సో కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ గా మనకి ఫస్ట్ టైం మనం రన్ చేసినప్పుడు ఏమైందంటే, సో మన హెడ్డింగ్ అనేది యూజర్ డీటెయిల్స్ అనేది సో మిడిల్ లో ప్లేస్ అయింది అండ్ ఫాంట్ స్టైల్ వచ్చేసరికి ఇటాలిక్ లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ దాని యొక్క టెక్స్ట్ అలైన్మెంట్ కూడా మనకి సెంటర్ లో ప్లేస్ అయింది. బట్ మనం ఏం చేసాము, సో ప్రీవియస్ గా ఏదైతే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్స్ యూజ్ చేసామో వాటిని కామెంట్ చేసాం. ఓకే, కామెంట్ చేసేసాం. కామెంట్ చేసి సో న్యూగా ఏం చేసాము, సో h2 ఓ ట్యాగ్ తీసుకుని అందులో మనం మన పేజ్ యొక్క హెడ్డింగ్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టైం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో అందుకని మనం ప్రీవియస్ చేసింది సో మనం కామెంట్ చేయడం వల్ల మనకి డిస్ప్లే అవ్వట్లా అండ్ మీ స్టైల్స్ అనేవి అప్లై అవ్వట్లా ఆ h1 ట్యాగ్ కి. సో నెక్స్ట్ చూడండి, సో ఇంటర్నల్ ఇన్లైన్ లో ఏమవుతుంది, సో ఏదైనా ఒక పర్టికులర్ ట్యాగ్ కి మనం అప్లై చేయాలనుకుంటే కనుక సో అది సో ఇలా స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్ యూజ్ చేసి సో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్ లో మనం మెన్షన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంటర్నల్ లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే, సో హెడ్ పార్ట్ లో స్టైల్ ట్యాగ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. సో నేను ఎంటైర్ బాడీకి ఏం చేశానంటే సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేశాను. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో h1 కూడా ఇక్కడ మనకి h2 ట్యాగ్ కదా, సో ఈ h2 ట్యాగ్ కూడా ఏం చేద్దామంటే సమ్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, సో స్టైల్స్ వచ్చేసరికి ఏం చేద్దాం, సో అగైన్ కలర్ ఒకటి ఇద్దాం. సో కలర్ వచ్చేసరికి మనకి సో ఏమిద్దాం, మెరూన్ ఇద్దాం. ఓకే, మెరూన్. సో నెక్స్ట్ వన్ ఈస్ టెక్స్ట్ అలైన్. ఓకే, సో టెక్స్ట్ అలైన్ సెంటర్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫాంట్ స్టైల్ ఇద్దాం, ఫాంట్ స్టైల్. సో ఫాంట్ స్టైల్ వచ్చేసరికి మనకి ఇటాలిక్. ఓకే, సో ఇవి చూడండి, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి సో ఈ చేంజెస్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో యూజర్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఏమైంది, సో ఆ హెడ్డింగ్ అనేది
సో కలర్ చేంజ్ చేసాము అండ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసాము అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ కూడా చేంజ్ చేసుకున్నాం మనం. ఓకే, సో ఇలా మనం ఏదైతే హెడ్ పార్ట్ లో ఒక స్టైల్ ట్యాగ్ యూస్ చేసి ఆ ప్రాపర్టీస్ మనం ఆ స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం ఈచ్ ఎలిమెంట్ కి. సో దాన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ అంటారు. ఓకే, సో ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్. సో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను మెన్షన్ చేస్తున్నాను ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్స్. ఓకే, సో సింగిల్ లైన్ కామెంట్ కి అయితే ఇలా యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఓకే ఇంటర్నల్. ఓకే, ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్. సో బట్ ఇక్కడ చూడండి పొజిషన్ మనకి చేంజ్ అవుతుంది. సో ఇన్లైన్ కి అయితే ఏం చేస్తున్నాం, బాడీ పార్ట్ లోనే సో ఏదైతే ఒక పర్టికులర్ ట్యాగ్ కి మనం ఎలిమెంట్ కి ప్రాపర్టీస్ మీన్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో సో అవి ఆ ట్యాగ్ కి ఇన్సైడ్ స్టైల్ అని ఒక ఎలిమెంట్ యాడ్ చేసి చేసేస్తున్నాం. బట్ ఇంటర్నల్ కి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, సో హెడ్ పార్ట్ లో మన స్టైల్ ట్యాగ్ ని స్టైల్ ట్యాగ్ ని తీసుకుని సో అప్పుడు మనం ఈచ్ ఎలిమెంట్ కి స్టైల్స్ అనేవి అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇది క్లియర్ కదా? Yes, sir. So finally we have left with one more CSS styles. So that one is external. సో మనకి ఎక్స్టర్నల్ అయితే ఎలా ఉంటుందంటే సో ఈ సింగిల్ పేజ్ విత్ ఇన్ పేజ్ లో అయితే మనం స్టైల్స్ అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో ఇంకొక సపరేట్ గా ఒక డాట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకుని సో ఆ డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ లో ఏవైతే మనం స్టైల్స్ ఇస్తున్నామో సో ఆ స్టైల్స్ అనేవి మనం ఈ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి యాక్సెస్ చేయాలి. సో టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏంటంటే సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం సో ఎలా వర్క్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక సో మనం ఒక డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది సపరేట్ గా తీసుకుని సో దాన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయాలి. సో ప్రీవియస్ ఉన్న దాన్ని మొత్తం కామెంట్ చేసేయండి. సో ఆ లైన్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ కంట్రోల్ ప్లస్ సో మనకి క్వశ్చన్ ట్యాబ్ ఒకటి ఉంది కదా బటన్, ఆ బటన్ ప్రెస్ చేయండి ఆర్ స్లాష్. సో ఇదంతా కామెంట్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే సో ఇదే పేజ్ ని సేవ్ చేసి బ్రౌజర్ లో చెక్ చేయండి, మనకి ఏ స్టైల్స్ కూడా అప్లై అవ్వవు. అగైన్ ఫిల్ చేయాలి, సారీ. సో రిజిస్టర్. సో జస్ట్ మనకి ఏమైంది, సో స్టైల్స్ అయితే ఏం అప్లై అవ్వాలి డేటా డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి. సో ఎందుకంటే సో మనం ఇన్లైన్ స్టైల్స్ అండ్ ఇంటర్నల్ స్టైల్స్ అన్ని కూడా కామెంట్ చేసేసాం. ఇన్ కేస్ మీరు అన్కామెంట్ చేస్తే కనుక సో అప్పుడు మీకు స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం అనుకున్నా ఈ డేటా డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే సో ప్రీవియస్ గా నేను మీకు ఏం చెప్పాను, సో స్టాటిక్ ఫైల్ అనేది ఎందుకు తీసుకోవాలని చెప్పాను. స్టాటిక్ ఫైల్ సో మనం ఏమైనా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, ఇమేజెస్ సో ఇవేవి తీసుకున్నా సరే మనం లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక స్టాటిక్ ఫోల్డర్ లోనే మెయింటైన్ చేయాలి. ఓకే, సో నార్మల్ గా మనకి ఇమేజెస్ కావాలనుకుంటే సో ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సో ఇమేజెస్ అన్ని మనం ఆ ఫోల్డర్ లో మెయింటైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ నాకు ఏం కావాలంటే సిఎస్ఎస్ కి రిలేటెడ్ ఫైల్స్ కావాలి. ఓకే, సో సంథింగ్ నేను నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ క్రియేట్ చేస్తా. సో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఒక సింగిల్ ఫోల్డర్ లోనే మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో న్యూ ఫోల్డర్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే జస్ట్ సిఎస్ఎస్.
సో నేను స్మాల్స్ ఇస్తున్నాను. ఓకే, సిఎస్ఎస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఇన్సైడ్ స్టాటిక్ ఫోల్డర్. ఓకే, అబ్జర్వ్ చేస్తే యాడ్ అయింది. సో యాడ్ అయిన తర్వాత అగైన్ రైట్ క్లిక్ చేసి, సో ఈ సిఎస్ఎస్ లో ఫోల్డర్ లో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ వన్ .css ఫైల్. ఓకే, సేవ్ దిస్ ఫైల్. సో ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి సో మై స్టైల్ .css. ఓకే, సో క్రియేట్ చేస్తారు కదా ఇక్కడ వరకు. సో జస్ట్ ఏం చేయలేదు, సో ప్రీవియస్ గా ఆల్రెడీ మనకి స్టాటిక్ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇన్సైడ్ స్టాటిక్ ఫోల్డర్ వీ హ్యావ్ వన్ ఫోల్డర్. ఓకే, సో విత్ ది నేమ్ ఆఫ్ ఇమేజెస్. సో ప్రెసెంట్ నేను ఏం చేశానంటే, సో అగైన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ ఫోల్డర్ ఇన్సైడ్ స్టాటిక్ ఫోల్డర్ విత్ ది నేమ్ ఆఫ్ సిఎస్ఎస్. సో ఎందుకంటే సో నేను ఏ .css ఫైల్స్ క్రియేట్ చేసినా సరే, సో అన్ని కూడా నేను ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లోనే మెయింటైన్ చేస్తాను. ఓకే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో నెక్స్ట్ మీరు జావా స్క్రిప్ట్ తీసుకున్నారనుకోండి, సో ఐ మీన్ జావా స్క్రిప్ట్ కి రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా మీకు జావా స్క్రిప్ట్ ఫోల్డర్ లోనే ఉండాలి. నెక్స్ట్ అగైన్ బూట్స్ట్రాప్ అయినా సరే. సో అందుకని స్టాటిక్ ఫోల్డర్ లో సో ఈచ్ స్టైల్స్ కి మనం ఈచ్ టాపిక్ మనం ఏం చేస్తున్నామంటే, సో ఇండివిజువల్ గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ అయితే సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ ఆ ఇన్సైడ్ ఫోల్డర్ మనం ఏం చేసాం, ఒక .css ఫైల్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టైల్స్ అనేవి అప్లై చేయాలి. సో జస్ట్ ఇక్కడ చూడండి. సో మనకి సో ఈ .css ఫైల్ అనేది స్టాటిక్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లోడ్ చేద్దాం మనం యూజింగ్ డిటిఎల్ లాంగ్వేజ్. ఓకే, సో లోడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, సో అన్ని ఫైల్స్ కూడా మనం ఐ మీన్ స్టాటిక్ ఫోల్డర్ లో ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మనం ఈజీగా లోడ్ చేసుకోవచ్చు వితౌట్ గెటింగ్ ఎనీ ఎర్రర్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో ఈచ్ ఎలిమెంట్ కి స్టైల్స్ మనం వేటికైతే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో సో వాటికి స్టైల్ అనేది అప్లై చేద్దాం. సో బాడీలో మనం ఏం చేద్దాం, సో జస్ట్ ఎంటైర్ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో జస్ట్ మనం ఏం చేద్దామంటే, సో లైట్ బ్లూ ఇస్తున్నాను నేను, లైట్ బ్లూ. సో నెక్స్ట్ వచ్చేసరికి H3. ఓకే, సో H3 మొత్తానికి నేను ఏం చేస్తున్నానంటే, సో కలర్ చేంజ్ చేస్తున్నాను. సో నేవీ కలర్, నేవీ. సో నెక్స్ట్ వన్ ఈస్ మార్జిన్. ఓకే, మార్జిన్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు మార్జిన్ నేను ఐ మీన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాడింగ్ ఒకటి ఉంటాయండి సిఎస్ఎస్ లో. సో అవి రెండు మెయిన్ గా బాగా ఫోకస్ చేయండి. సో మార్జిన్ ఎప్పుడు అప్లై చేస్తాము అండ్ ప్యాడింగ్. ఓకే, సో ప్యాడింగ్. సో అగైన్ అందులో కూడా మనకి మార్జిన్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. అగైన్ ప్యాడింగ్ కూడా అంతే. సో ఒక బటన్ తీసుకుంటే సో ఆ బటన్ కి మనం మార్జిన్ ఎప్పుడు అప్లై చేయాలి, ప్యాడింగ్ ఎప్పుడు ఐ మీన్ ఏ సిచ్యువేషన్ లో అప్లై చేయాలనేది ఒకసారి గూగుల్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్జిన్ లెఫ్ట్. ఓకే, సో మార్జిన్ లెఫ్ట్. సో నేను ఇక్కడ 20 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సో జస్ట్ ఇది H3కి అప్లై చేస్తున్నాను నేను. సో H2 వచ్చేసరికి మనకి ఏముంది, సో H2 లో మనకి హెడ్డింగ్ ఉంది కాబట్టి, సో అగైన్ ఐఎమ్ టేకింగ్ కలర్ ప్రాపర్టీ. సో వాల్యూ ఇస్ మెరూన్ తీసుకుంటున్నా. ఓకే, మెరూన్ కలర్. సో నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సో సేవ్ దిస్ ఫైల్, ఓకే, జస్ట్ రీఫ్రెష్ చేయండి data.html పేజ్ ని రీఫ్రెష్ చేయండి. సో మనకి చేంజెస్ ఏం జరగలేదా? యా. సో ఇక్కడ వరకు అయితే mystyle.css ఫైల్ క్రియేట్ చేసాము, బట్ దాన్ని మనం ఎక్కడ యాక్సెస్ చేయాలి, అసలు ఇక్కడ ఎక్కడైనా యాక్సెస్ చేస్తున్నామో మనం చెయ్యట్లా. సో ఒక సపరేట్ mystyle.css ఫైల్ తీసుకున్నామే తప్ప, సో ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ అనేది ఆ ఎలిమెంట్ అనేది ఈ ఎంటర్ పేజ్ లో ఎక్కడ యూజ్ చేయాల. అవునా, జస్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అగైన్ మనకి ఇక్కడ ఒక లింక్ ట్యాగ్ అనేది ఒకటి యూజ్ చేయాలి. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ మనం యాక్సెస్ చేయాలంటే సో వీ హ్యావ్ టు యూజ్ లింక్ ట్యాగ్.
సో లింక్ ట్యాగ్ యూస్ చేస్తే సో మనకి డిఫాల్ట్ కి ఈ సింటాక్స్ అనేది గెట్ అవుతుంది. ఓకే, సో స్టైల్ షీట్ టైప్ వచ్చేసరికి సో టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో మనం ఏ లొకేషన్ కి మూవ్ అవ్వాలన్నది ఇక్కడ చెప్పాలి. ఓకే, సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేస్తున్నామంటే కనుక సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ఆ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది మనం సపరేట్ గా క్రియేట్ చేయాలి. సో ఆ డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ లో ఏవైతే మనం స్టైల్స్ అప్లై చేస్తున్నామో వాటిని ఇక్కడ యాక్సెస్ చేయాలి. మనం ఈ పేజ్ లోకి యాక్సెస్ చేస్తే సో అప్పుడు మనకి ఈ ఫామ్ కి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో మనకి స్టాటిక్ ఫోల్డర్ లో కదా, సో స్టాటిక్ ఫోల్డర్ లో సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది. అగైన్ సో ఆ సిఎస్ఎస్ ఫోల్డర్ లో మనకి డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది. ఓకే, సో స్టాటిక్ స్లాష్, సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి సిఎస్ఎస్ అగైన్ స్లాష్, సో ఫైనలీ వీ హ్యావ్ ఏ ఫైల్, సో దట్ వన్ ఈస్ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో మీరు ఆ పాత్ ఫైల్ నేమ్స్ ఫోల్డర్ నేమ్స్ కరెక్ట్ గా ఇస్తేనే మనకు ఆ పాత్ అనేది యాక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో సేవ్ చేయండి. సో స్టాటిక్ ఫోల్డర్ లో సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది. అగైన్ ఇన్ దట్ ఫోల్డర్ వీ హ్యావ్ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్. ఓకే, సో ఆ ఫైల్ ని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో ఎక్స్టర్నల్ గా మీరు ఏదైతే డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేశారో సో ఆ ఫైల్స్ లో ఏవైతే మనం స్టైల్స్ అప్లై చేసామో ఈచ్ ఎలిమెంట్స్ కి, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే రన్ చేయండి. సో ఇది క్లియర్ కదా, జస్ట్ లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి ఇన్సైడ్ హెడ్. ఓకే, సో లింక్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి సో ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ దగ్గర ఏం చేస్తారంటే సో ఆ పాత్ అనేది కేర్ఫుల్ గా మెన్షన్ చేయండి. సో ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్ళాలి. సో అసలు ఫైనల్ గా మన పాత్ ఎక్కడ ఉందని చెప్పాలంటే కనుక సో ఫస్ట్ మనం ఎక్కడికి ఎంటర్ అవ్వాలి, స్టాటిక్ ఫోల్డర్ లోకి ఎంటర్ అవ్వాలి. సో అగైన్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు సిఎస్ఎస్ ఫోల్డర్. ఓకే, సో ఫైనల్ గా ఆ సిఎస్ఎస్ ఫోల్డర్ లోనే మనకు డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది కాబట్టి సో అది మెన్షన్ చేయండి. క్లియరా? సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. సో అప్లై అయ్యాయా స్టైల్స్? ఎస్ ఆర్ నో? Did you get this page? Yes or no? 5A2. Okay. So ఇదేం చేసాము, సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే సో మనం ఏం చేయాలి, సపరేట్ గా డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో ఆ ఫైల్ ని ప్రెసెంట్ మనం ఏ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లోకి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో సో అక్కడ యాక్సెస్ చేయాలి యూజింగ్ లింక్ ట్యాగ్. సో ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేసి సో ఇక్కడ మనం పాత్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్కడైతే నార్మల్ గా మీరు సో సబ్లైమ్ టెక్స్ట్ కాకుండా నార్మల్ గా మీరు ఎప్పుడైనా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసి దానికి స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక సో డైరెక్ట్ గా మనం ఎంత పాత్ ఇవ్వమండి, డైరెక్ట్ గా డాట్ సిఎస్ఎస్ ఫైల్ చెప్పేస్తే చాలు, ఆ నేమ్ చెప్తే చాలు మనకి సో యాక్సెస్ అయిపోతుంది. సో ఇక్కడ బట్ మనం ఇక్కడ సపరేట్ ఫోల్డర్ లో మన ప్రాజెక్ట్ కి యూజ్ అయ్యేలాగా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ లో కన్ఫ్యూజన్ లేకుండా సో అందుకని మనకి ఇంత పాత్ అనేది ఎంటర్ చేయాల్సింది. ఓకే, సో ఎంటర్ చేసాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇన్లైన్ అయితే కనుక మనం ఏం చేస్తున్నాము, సో ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి ట్యాగ్ కి మనం సంథింగ్ స్టైల్స్ చేంజ్ చేయాలనుకుంటే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే సో దానికి స్టైల్ ఎలిమెంట్ అనేది యూజ్ చేసి సో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకుంటాం. సో అది ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్స్ కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏం చేసాము, సో అగైన్ హెడ్ ట్యాగ్ లో స్టైల్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఓకే, స్టైల్ ఎలిమెంట్ అనేది ఒకటి తీసుకుని ఆ ట్యాగ్ లో ఏం చేసాము, సో ఈచ్ ఎలిమెంట్ కి స్టైల్స్ అనేవి అప్లై చేసాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అయితే ఏమవుతుంది మనకి, సో సపరేట్ ఫైల్ తీసుకోవాలి, డాట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకోవాలి, తీసుకుని ఆ స్టైల్స్ మనం ఈ పేజ్ కి అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ మూడింటికి అయితే డిఫరెన్స్ అది. జస్ట్ నేను ఓవరాల్ గా చెప్తున్నాను అంతే, మీకు ఒక ఐడియా రావడానికి వాట్ ఈస్ వాట్ అన్నది. సో మీరు W3 స్కూల్స్ లో మీ ఓన్ గా మీ పేజ్ కి మీ వెబ్ పేజ్ కి ఎలా అయితే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారో సో అప్లై చేయొచ్చు, రిఫర్ చేయండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో యాక్చువల్ గా 5 టైప్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎలిమెంట్ సెలెక్టర్, ఎలిమెంట్ సిఎస్ఎస్ సెలెక్టర్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఐడి, క్లాస్, యూనివర్సల్, గ్రూప్ సెలెక్టర్స్. ఓకే, సో వాటికి కూడా సో ఈచ్
సెలెక్టర్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, జస్ట్ ఫాలో అవ్వండి. సో ఎస్, సో ఇది ఇలా ఉంది కదా. సో ప్రీవియస్ ఉన్న టెక్స్ట్ మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో లేదు అంటే కనుక సో మీరు కామెంట్ చేసి అలా అయినా ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ప్రెసెంట్ అయితే మనకి ఏమీ యాక్సెస్ అవ్వట్లేదు కదా. సో మీకు ఇప్పుడు ఐడి సెలెక్టర్ కూడా సెలెక్టర్స్ కూడా అప్లై చేయాలంటే కనుక సో మనం ఏదైతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేసామో యూజింగ్ లింక్ ట్యాగ్, సో ఈ ఎంటైర్ స్క్రిప్ట్ కూడా మీరు కామెంట్ చేసేయండి. జస్ట్ కంట్రోల్ ప్లస్, సో మనకి క్వశ్చన్ మార్క్ ఆర్ స్లాష్ ఉంది కదా, సో ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు కామెంట్ అయిపోతుంది, సింగిల్ లైన్ కామెంట్ ఇది. ఓకే, సింగిల్ లైన్ కామెంట్ అని చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వరకు అయితే అగైన్ మీరు దీన్ని సేవ్ చేసి, సో నేను ఏం చేశాను, సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ స్క్రిప్టింగ్ కూడా నేను కామెంట్ చేసేసాను. సో మీరు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ పేజ్ ని రీఫ్రెష్ చేయండి. సో మనకి ఏ స్టైల్ అప్లై అవుతుంది, యాజ్ టీజ్ గా ప్రీవియస్ గా మనకి స్టార్టింగ్ ఎలా అయితే ఉందో హెచ్టిఎంఎల్ పేజ్ అదే మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలెక్టర్స్ కూడా యూజ్ చేసి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, సో ఎలిమెంట్ సెలెక్టర్ లో ఏం చేస్తామంటే జస్ట్ మనం ఒక సింగిల్ ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేస్తాం. సో మీకు స్టార్టింగ్ లో నేను ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్స్ చెప్పినప్పుడు సో ఏం చేస్తాము, సో H1 అనే ఒక ఎలిమెంట్ కి స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి, స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసి, సో ఆ ఎంటైర్ H1 ట్యాగ్ కి స్టైల్స్ అనేవి అప్లై చేసాం. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ సెలెక్టర్ లో ఏమవుతుందండి, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సో HTML సెలెక్ట్స్ HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్ నేమ్. సో ఏదైతే మనం ఒక ఎలిమెంట్ నేమ్ ఇస్తున్నామో సో ఆ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. యా, సో అగైన్ మనం ఏం యూజ్ చేయాలంటే స్టైల్ ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో స్టైల్ ట్యాగ్ అనేది ఇది మ్యాండేటరీ మనకి. జస్ట్ నేను ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను, టైప్ అనేది నేనేం మెన్షన్ చేయాలని అనుకోవట్లే, టైప్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ ఈ స్టైల్ ట్యాగ్ లో మనం ఏం చేస్తున్నామంటే సో ఎలిమెంట్ సెలెక్టర్ కి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ గా మనం చూసాం కదా ఇన్లైన్ కి, సో ఇంటర్నల్ సిఎస్ఎస్ లో ఎలా అయితే ఒక పర్టికులర్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసామో సేమ్ అది కూడా అంతే. సంథింగ్ ఇక్కడ చూడండి, సో బాడీ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అగైన్ బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనం ఏం తీసుకుందాం, లైన్ అని తీసుకుందాం. ఓకే, లైన్. ఓకే, సో సేవ్ చేయండి ఒకసారి, దీన్ని సేవ్ చేసి బ్రౌజర్ లో చెక్ చేయండి, చేంజెస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిందా, సో లైట్ బేబీ పింక్ కలర్ వచ్చింది మనకు లైన్ అని యూజ్ చేస్తే, వాల్యూ యూజ్ చేస్తే, లైన్ అండ్ వాల్యూ యూజ్ చేస్తే మనకి లైట్ బేబీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కింద యాడ్ అయింది. ఓకే, సో ఇది మీకు అబ్జర్వ్ అవ్వట్లేదు, క్లారిటీగా లేదు కలర్ అనుకుంటే కనుక సో లైట్ బ్లూ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి, పర్లేదు. ఓకే, సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే సో ఎలిమెంట్ సెలెక్టర్ కి ఎగ్జాంపుల్. జస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాము, ఆ ఎలిమెంట్ కి సమ్ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేసాం. ఓకే, సో ఇది ఇలా. సో లేదు H1 కూడా అప్లై చేస్తామంటే చెయ్యండి. సో లేదులే, రిమైనింగ్ సెలెక్టర్స్ ఉన్నాయి కదా, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ వరకు మీకు ఎలిమెంట్ సెలెక్టర్ ఒక ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఐడి సెలెక్టర్ చూద్దాం. సో ఐడి సెలెక్టర్ కనుక మీరు చూడాలనుకుంటే సో మనం ఐడి ఎలిమెంట్ అనేది ట్యాగ్ కి అసైన్ చేసుకోవాలి. సంథింగ్ నేను ఇక్కడ H2 కి ఐడి అసైన్ చేస్తున్నాను. సంథింగ్ ఐడి ఈక్వల్ టు హెడ్డింగ్ అనేది ఒకటి ఇస్తున్నాను. ఓకే, సో హెడ్డింగ్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఐడి ఈక్వల్ టు హెడ్డింగ్. సో ఈ ఐడిని యూజ్ చేసుకునే మనం ప్రాపర్టీస్ అనేవి స్టైల్స్ అనేవి అప్లై చేయగలం. సో నెక్స్ట్ ఏంటి మనకి, సో ఐడికి వచ్చేసరికి మన సింబల్ కూడా ఎలా యూజ్ చేయాలంటే హ్యాష్ యూజ్ చేసుకోవాలి. సో హ్యాష్, సో ఐడికి మనం ఏ వాల్యూ అసైన్ చేసాం, సంథింగ్ హెడ్డింగ్ అనేది ఒకటి అసైన్ చేసాం కదా, సో దానికి యూజ్ చేసుకుని ప్రాపర్టీస్ అనేవి అప్లై చేసుకోవాలి, స్టైల్స్ అనేవి. ఓకే, సో ఐడి ఈక్వల్ టు హెడ్డింగ్ అన్న, సో ఆ హెడ్డింగ్ కి మనం ఏం చేయాలంటే స్టైల్స్ అప్లై చేయాలి. సో లైక్ హెడ్డింగ్ కి మనం ఏమి ఇద్దాం, సో అగైన్ కలర్ ఒకటి చేంజ్ చేద్దాం to. Okay, so next one is text align, center,
అండ్ థర్డ్ వన్ ఈస్ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేద్దాం. సో ఫాంట్ స్టైల్, సో ఇటాలిక్. ఓకే, సో ఇవి చూడండి. సో సేవ్ చేయండి ఈ ఫైల్ ని. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి, సో ఐడి సెలెక్టర్ కి ఎగ్జాంపుల్. సో సింటాక్స్ కూడా కేర్ఫుల్ గా నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ ఓకే, స్టైల్ ట్యాగ్ ఇన్సైడ్ మెన్షన్ చేస్తున్నాం కదా. సో సేవ్ చేసి ఒకసారి చేంజెస్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకి హెడ్డింగ్ అనేది, సో స్టైల్ ఫాంట్ స్టైల్ మనకి చేంజ్ అయింది అండ్ టెక్స్ట్ అలైన్ చేంజ్ అయింది. నెక్స్ట్ వన్ ఈస్ కలర్. ఓకే, టెక్స్ట్ కలర్ కూడా మనకి చేంజ్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఐడి సెలెక్టర్. సో జస్ట్ మనం ఏం చేస్తున్నాము, సో ఐడి సెలెక్టర్ అంటే కనుక, సో ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో, సో దానికి ఐడి ఎలిమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ స్టైల్స్ అనేవి అప్లై చేయాలి ఇన్సైడ్ స్టైల్ ట్యాగ్. సో థర్డ్ వన్ ఈస్ క్లాస్ సెలెక్టర్. ఓకే, సో క్లాస్ సెలెక్టర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సంథింగ్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటున్నాను. సో హెచ్1 ట్యాగ్ కదా మనకి ఇది. సో ఇక్కడ హెచ్1 ట్యాగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది హెచ్2. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ హెచ్2కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను అంటే క్లాస్ సెలెక్టర్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే సంథింగ్ క్లాస్ ఈక్వల్ టు, సో సంథింగ్ ఈ క్లాస్ ఒక నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో నేమ్ వచ్చేసరికి నేను ఏమి ఇస్తున్నానంటే స్టైల్ అనేది ఏదో ఒకటి ఇచ్చాను. ఓకే, సో ఈ క్లాస్ నేమ్ నేను స్టైల్ అనేది ఒకటి ఇచ్చాను. సో దీనికి నేను ఇప్పుడు ఏం చేయాలి, సమ్ స్టైల్స్ అనేవి అప్లై చేయాలి. సో క్లాస్ క్లాసెస్ మనం యాక్సెస్ చేయాలనుకుంటే కనుక, సో వీ హ్యావ్ టు యూస్ డాట్ ఆపరేటర్. ఓకే, వీ హ్యావ్ టు యూస్ డాట్ ఆపరేటర్. సో అండ్ క్లాస్ నేమ్ మనం ఏదైతే తీసుకున్నామో అది కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ క్లాస్ నేమ్ అలాంగ్ విత్ డాట్ ఆపరేటర్. సో ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, సో హెచ్2 ట్యాగ్ కూడా సంథింగ్ ఏమన్నా స్టైల్స్ అప్లై చేద్దాం. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేను ఎల్లో ఇస్తాను. ఓకే, ఎల్లో. సో మీరు దీనికే కాకుండా క్లాస్ అనేది సో ఇంకొక దానికి కూడా ఇచ్చినా సరే మీకు అప్లై అవుతుంది. సంథింగ్ ఇక్కడ ఏం చేద్దామంటే నెక్స్ట్ దానికి, సో హెచ్4 ఒకటి తీసుకుంటున్నాను నేను. ఓకే, సో అగైన్ హెచ్4 కూడా ఏం చేస్తున్నాను నేను, క్లాస్ ఈక్వల్ టు స్టైల్ తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, స్టైల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇది రన్ చేయండి. యా, చేంజెస్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో చేంజ్ అయ్యాయా? సో మనం ఏదైతే ఎలిమెంట్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసామో, సో వాటికి మాత్రం మనకి సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో యూనివర్సల్ సెలెక్టర్. ఓకే, సో యూనివర్సల్ సెలెక్టర్స్ అయితే కనుక మనం వీ హ్యావ్ టు యూస్ స్టార్ ఆపరేటర్. సో దీనికైతే మనం జస్ట్ ఏం చేస్తామంటే, సో ఆ స్టార్ ఆపరేటర్ అనేది నథింగ్ బట్ మనకి అన్నిటికీ అన్ని ప్రాపర్టీస్ కి అది యాక్సెస్ అవుతుంది యూనివర్సల్ అనేది.
సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో స్టార్ జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, కలర్ చేంజ్ చేస్తున్నాను, లైక్ మెరూన్ ఇస్తున్నాను. సో సేవ్ చేయండి, రీఫ్రెష్. సో మనకి ఏమైంది, సో ఎంటైర్ టెక్స్ట్ కి కలర్ అనేది చేంజ్ అయిందా. సో స్టార్ అనేది మనకి ఏమవుతుందంటే, సో మీ యొక్క ఎంటైర్ పేజ్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, సో అన్ని ఎలిమెంట్స్ కి ఆ స్టైల్స్ అనేవి సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ప్రీవియస్ గా అయితే మనం ఏం చేసాము, సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక సో క్లాస్ కానీ, ఓకే, సో ఐడి సెలెక్టర్ యూస్ చేసాము, ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసుకున్నాము. ఓకే, సో యూనివర్సల్ సెలెక్టర్ అయితే మనకి ఏమవుతుందంటే, సో మన ఎంటైర్ పేజ్ లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాము, స్టార్, సో ఆ స్టార్ కి సంథింగ్ కలర్ అనేది అప్లై చేసాం మనం అంతే. సో ఏమైంది, సో ఎంటైర్ ఎలిమెంట్స్ కి మనకి ఆ స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. ఓకే, సో ఫైనల్ వన్ ఈస్ గ్రూప్ సెలెక్టర్. సో గ్రూప్ సెలెక్టర్ లో మనకి ఏమవుతుందంటే, జస్ట్ మీరు ఏవైతే ఎలిమెంట్స్, సో ప్రీవియస్ గా మనం ఏం చేసాము, సో సంథింగ్ ఒక ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకుంటే స్టార్టింగ్ లో, సో బాడీకి సపరేట్ గా ఇచ్చాము. అగైన్ మనకి సంథింగ్ ఏదైనా ఇంకొక పర్టికులర్ ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేయాలంటే కనుక, సో దానికి కూడా ఏం చేయాలంటే, సో సపరేట్ గా మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ గ్రూప్ లో మనకి ఏమవుతుందంటే, మీరు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఓకే, సో లైక్, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే H5 H6 తీసుకుంటున్నాను. H5, సో నెక్స్ట్ వన్ ఈస్ 6. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్ నేను H6 కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో నేను H5 ఎలిమెంట్ కి అండ్ H6 ఎలిమెంట్ కి గ్రూప్ గా స్టైల్స్ అనేవి అప్లై చేయాలనుకుంటున్నాను. సో H5, H6. సో అగైన్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి వేటికి అయితే మీరు స్టైల్స్ అప్లై చేయాలనుకున్నారు, సో వాటిని అన్నిటి మీరు ఇక్కడ ఒక గ్రూప్ గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ వీటికి ఏం చేద్దామంటే మనం సమ్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. సో ఏం అప్లై చేద్దాం, సో H5 H6 కదా, లాస్ట్ 2. ఓకే, సో సంథింగ్ వీటికి ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి సో బ్లూ. సో నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తున్నాను. దెన్ కలర్ గ్రీన్ ఇద్దాం. ఓకే, యా, సో సేవ్ చేయండి. సో అబ్జర్వ్ యువర్ చేంజెస్ ఇన్ యువర్ వెబ్ పేజ్. సో మనకి క్రియేట్ అయింది, బట్ ఏంటంటే బ్లూ వల్ల టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వట్లా. ఓకే, సో ఒకసారి వెయిట్ చేయండి. సో కలర్ చేంజ్ చేద్దాం. సో కలర్ ఏమి ఇద్దాం, వైట్ ఇద్దాము. ఓకే, సో మీకు ఫాంట్ సైజ్ కావాలనుకున్న ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. సో ఫాంట్ సైజ్ వచ్చేసరికి సంథింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం. సో ఇంకా రిడ్యూస్ అవుతుంది మనకు, సంథింగ్ 20. ఓకే, సో is everything clear till now?
జస్ట్ వీటితో పాటు ఇంకా మనకి చాలా ఉంటాయి. సో ప్రాపర్టీస్, సో మీరు అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో లేదనుకుంటే సో మేము ఏదైతే చెప్తున్నామో మీరు వాటితోనే మీరు అవేర్నెస్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ స్టైల్స్ అని చాలా ఉంటాయండి. మనకు కలర్స్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే, సంథింగ్ మీకు ఈ ఎలిమెంట్ మూవ్ అవ్వాలనుకున్నా, ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ చాలా వెబ్సైట్స్ చూస్తున్నాం మనం. సో ఎంత అట్రాక్టింగ్ గా ఉంటున్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఒకసారి రిఫర్ చేయండి, గూగుల్ చేయండి, ఓకే. ఓకే, జస్ట్ సో ఎలిమెంట్ సెలెక్టర్ వచ్చేసరికి మనం ఏం చేసాం, సో యాక్చువల్లీ సో it selects HTML elements which one you want to, so it selects HTML elements based on the element name, okay. So this is about element selector. Next one is ID selector. సో నార్మల్ గా ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, సింబల్ వచ్చేసరికి హ్యాష్ యూజ్ చేస్తాం, ఓకే. సో ద ID selector styles the element okay. So next one is ID selector styles the elements with the specified ID. So next one is class selector. So class selector అయితే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం, డాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ద డాట్ క్లాస్ selector selects elements with a specified class attribute. So the class selector selects elements with a specific class attribute. So next one is universal. సో ఆ సింబల్స్ గుర్తు పెట్టుకోండి. అండ్ సో మెయిన్ మనం అసలు ఏం చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఐడియా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సల్ సెలెక్టర్ అయితే మనం స్టార్ సింబల్ యూజ్ చేస్తాం, ఓకే. సో ద CSS universal selector, okay. So nothing but star symbol, okay. So matches elements of any type, okay. సో మనం స్టార్ అప్లై చేయగానే మనకి ఏమైంది, సో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మన ఎంటైర్ బాడీలో
ఓకే, బాడీ ఎలిమెంట్ ట్యాగ్ లో. సో అన్నిటికి కూడా మనకి ఏమైంది, సో ప్రాపర్టీస్ అనేవి ఆ స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. ఓకే, సో ఫైనల్ వన్ ఈస్ గ్రూప్ సెలెక్టర్. ఓకే, సో గ్రూప్ సెలెక్టర్ లో ఏం చేసాం మనం, సో జస్ట్ మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేవి అప్లై చేసాం. సో ద grouping selector selects all the HTML elements with the same style definitions. Okay, so that's it for today. So if you have any queries, you can ask me. Otherwise, you can leave the session. Okay. Okay. So bye everyone. Have a nice day. So I'm going to wind up the session.